నేడు సమాజాన్ని పట్టిపిడుస్తున్న పంచ సమస్యలపై యువత స్పందించాలని సంఘమిత్ర సూరిబాబు కోరారు. యువకులు బాగుంటేనే దేశం బాగుంటుందని, పదవీ కాలం ముగిసిన వెంటనే రాజకీయ సేవకులకు పెన్షన్ నిలిపివేయాలని కోరారు. అందరికీ అన్నం పెట్టే రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, స్లో పాయిజన్ వంటి మద్యాన్ని వెంటనే దేశం నుంచి నిషేధించాలని కోరారు. పశువుల్లా ప్రవర్తించే మానవ మృగాలను ఉరితీయాలని కోరారు. పైన ఉదహరించిన పంచ సమస్యలను పారద్రోలాలని పిలుపునిచ్చారు. నాకు ఇది ఆలోచన ఏంటంటే 18వ ఏట నుంచే వచ్చింది అది. ఎందుకంటే ఈ 18వ ఏటలో నుంచి 18 సంవత్సరాల సమాజంలోని చూసిన జరుగుతున్న ఇబ్బందులు, ఈ అవలని చంపేయడము, కోడలు ఏమని చంపేయడము, అత్తమామలు ఇవన్నీ చూసి మనసు చాలా బాధ అనిపించి వాళ్ళు ఏమించి ఎందుకు ఇలా జరుగుతున్నారంటే ఆ వయసు చిన్నది కనుక నేను ఆ రోజున తట్టుకొని ఎందుకు ఇలాగ అవుతున్నారని అనుకున్నాను. ఎందుకంటే ఇలాంటివన్నీ మనసులో బాధ అనిపిస్తూ ప్రజల్లోనే మార్చాలి. ఎందుకంటే వెళ్ళి అడవుల్లోని తుప్పలు నొగలో దొంగతనంగా మంచి పని చేయాలనుకుంటే దొంగతనంగా అక్కడికెక్కడో ఉండవలసిన పని ఏముంది. అందుకని చెప్పేసి అన్నల్లాగా ఇలాంటి నక్సలైట్స్లా కాకుండా ప్రజల్లో నుండి ప్రజల తాలూకా అక్షరాయుధం లాంటి మేటతోటి, వజ్రాయుధం లాంటి మాటలతోటి వాళ్ళతో మెసేజ్లు పంపిస్తూ గత 22 సంవత్సరాలుగా నేను ఇలా చేసుకొస్తున్నాను అది. అంటే మొత్తం అన్నింటి మీద అవగాహన కలిగిస్తున్నాను అది. ఏదేమన్నా ఇంకుడు గుంతలు కానీ, స్వచ్ఛ భారత్ కానీ, తర్వాత గ్రీన్ అండ్ గ్రీన్ కానీ ఇలాంటి అన్నింటిలో పలు విషయాల మీద అన్నీ చేసుకొస్తున్నాను. ఇప్పుడు ఇన్నింటిలో ప్రజలు మొత్తం దేశమంతా ఎదుర్కొంటున్న సమస్య ఒక 5 సమస్యలు ఎక్కువ ఎన్నో ఉన్నాయి. అందులో ఒక 5 సమస్యలు తీసుకున్నాము. అందులో ఏంటంటే కొన్ని మొన్నటిదాకా 4 రోజుల దాకా 4 సమస్యల గురించి చెప్పాము అది. ఇప్పుడు ఏంటంటే 5వ రోజు అది ఫైనల్ డే. ఫస్ట్ రోజు ఏంటంటే మందు ఏమంచి వారానికి ఒకసారి ఏమంచి ఇవ్వమని. ఎందుకంటే పట్టపగలేంచి 12 గంటలకు 1 గంటకి వెళ్ళి తాగుతున్నాడంటే వాళ్ళ తల్లినో చెల్లినో పిల్లని హింసించగా తాగుతాడు. ఆ డబ్బులు ఆ టైంలో పని పాటలు లేనోడే చేస్తాడు. అలా కాకుండా వారానికి ఒకసారి రేషన్ కార్డు ఇవ్వాలని. రెండోది ఏంటి రాజకీయ నాయకులు పెన్షన్ ఆపేయాలని. ఎందుకంటే వాళ్ళ పెన్షన్ అనేటంటే అందరూ డబ్బు ఉన్న వాళ్ళే. రెండోది వాళ్ళు స్వచ్ఛందంగానే వదులుకోవాలి, లేదా ఒక ప్రభుత్వ చట్టాలన్నా రావాలి వచ్చి మొత్తానికి పెన్షన్ ఆపాలనుకుంటున్నాం అది. మూడోది ఏమంటే యువకులు. ఆ యువకులు ఏంటోది అంటే స్కూల్ రోజు బట్టి చదువు కాకుండా 5 రోజులు వాళ్ళకి స్కూల్ చెప్తూ పాఠాలు చెప్తూ మిగతా జీవిత పాఠాలు నేర్పాలని. 5వ రోజు ఏంటంటే వాళ్ళకి మోటివేషనల్ కానీ, సమాజంలోని సేవా కార్యక్రమం కానీ, వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ కానీ ఇలాంటి పలు అంశాలు మన వీకెండ్లోని ప్రతి విద్యార్థికి చెప్పాలనేది. 4వది ఏంటి రైతు లేనిదే మనం అసలు మనుగడే లేదు ప్రజలది. వీళ్ళకి ఏంటంటే డైలీగా ఏంటంటే వాళ్ళకి యువ రైతులకు ఏమైనా కోఆపరేషన్ చేసి, ఇప్పుడు యువకులకి ఎలాగ చేస్తున్నారో అలా యువ రైతులకు కూడా కోఆపరేషన్ చేసి వాళ్ళకి వీలైన దాకా ఏంటంటే కోఆపరేషన్ చేసి ఇలా చేయాలనుకుంటున్నాము. 4వది ఇప్పుడు 5వది ఏమంచి ఈ మానవ మృగాలు. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ లేడీస్ కానీ వీళ్ళు చంపేసి క్రూరంగా మరి రేపు చేయడం అనేది ఒక ఎత్తు. మనిషిని అయితే పశువు అయితే శిక్షించాలి, మృగం అయితే ఉరి తీయాలి. అది మా కాన్సెప్ట్ అది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మొత్తం టోటల్ పబ్లిక్గా మొత్తం టోటల్ టెలికాస్ట్ చేస్తూ అన్ని ఛానల్లో టెలికాస్ట్ చేస్తూ ఇలా చేయడం వల్ల ఏంటంటే సొసైటీలో నీకు ఎవరైనా ఇలా తప్పు చేద్దని ఆలోచనే రాకుండా ఉంటుంది. ప్రజల్లోనే ఏమంచి నమ్మకం ఉంటుంది, అమ్మాయిల్లోనే ఆడవాళ్ళలోనే ఏంచి మనోధైర్యం ఉంటుంది, హ్యాపీగా వాళ్ళు తిరగలుగుతారు. రేపు పొద్దున్న ఏంచి ఆడది ఇంట్లోనే పరిమితం కాకుండా యాక్చువల్లీ ఎన్నో జాబులు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నింటిలో చేస్తున్నారు. కాకపోతే నైట్ టైం అయినా సాయంత్రమైనా ఈ మానవ మృగాలతో ఏంచి బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ మానవ మృగాల నుంచి మనకు రక్షించాలంటే వీళ్ళకి విత్ ఇన్ వీక్ అంటే సోమవారం నాడు వాళ్ళు తప్పు చేశారంటే వచ్చే సోమవారం కల్లా తీసేయాలి. అలాగే విత్ ఇన్ డేటు 10వ తారీఖు అలా తప్పు చేశారంటే వచ్చే నెల 10వ తారీఖు వెళ్ళాలి. వీళ్ళ ప్రజాధనంతో ఏంచి నెలలు సంవత్సరాల తరబడి కూర్చొని వేపేయడం అనేది అది నా ఉద్దేశంలో రాంగ్ అనుకుంటున్నాను. అది ఇంకా మేధావులు ఉన్నారు, వీళ్ళందరికీ వెళ్ళి దీన్ని ఆలోచించాలి. ప్రజల్లోనే వస్తున్నారండి. ఇప్పుడు ఎందుకంటే ఒక విత్తనం వేసాను, మంచి విత్తనం, ఒక ఉద్యమం. ఇప్పుడు నిన్న రోజులు బట్టి 22 సంవత్సరాలు బట్టి తెరచాటు ఉండే చేసేవాడిని. ఇప్పుడు నేను వచ్చాను, వీళ్ళందరూ మద్దతు తెలుపుతున్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కానీ, యువకులు కానీ, వీళ్ళ మంచి ఆడవాళ్ళు కానీ వీళ్ళందరూ చెప్తున్నారు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇంకెక్కడి నుంచి ఇంకా మొదలవుతూనే ఉంటుంది. అది ప్రజల్లోనికి ప్రజల గురించి అవసరమైతే నా ప్రాణ త్యాగానికనే నేను రెడీగా ఉన్నాను. అది ఏదైనా సరే పుట్టడం, పెరగడం, పిల్లకన్నా చచ్చిపోవడం కాదు. ప్రతి మనిషి ఒక బాధ్యత గల భారతీయుడు ఎవడైనా సరే ఏదైనా మంచి పని చేసి వెళ్ళిపోవాలని నా ఆకాంక్ష. ఇలాగా మంచి పని చేద్దామని అనుకున్నాను. దాన్ని మీరు కోఆపరేట్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్. అధికారుల దృష్టి తీసుకెళ్ళామని నాన్సరిగానే ఉన్నది కానీ ఫుల్గా లేదండి అది. కాకపోతే వాళ్ళకున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటుంది కానీ అధికారులు తీసుకెళ్ళే సరే ఇంకా అవుతుందని చెప్పేసి అంటారు. ఎందుకంటే ప్రతి వారము స్పందనలోనే మంచి కలెక్టర్ గారికి పెడుతున్నాం. అది ఇదిగో సమస్య, అదిగో పరిష్కారం, మీరైతే ఏం చేస్తారని చెప్పేసి అంటున్నాము. అలా వాళ్ళ నుంచి కొంచెం రెస్పాన్స్ వస్తుంది. అదే కాదు, ప్రజలు ప్రభుత్వాలు అధికారులు ప్రభుత్వాలు కాదు,
ప్రజల్లో రావాలి. ప్రజల్లో ప్రజలు మారితే ఆటోమేటిక్గా వాళ్ళే మారుతారు. అది వాళ్ళు మార్చగలిగే శక్తి మన ప్రజల్లో ఉన్నది. వాళ్ళు మార్చాలని చెప్పేసి ప్రజలందరూ ఏకంగా మంచిగా ఉన్న వాళ్ళందరూ ఉన్న బాధ్యత గల భారతీయులందరూ కలవాలని చెప్పేసి నేను ఆకాంక్షించాను. ఇది ఒక్కటి విశాఖపట్నం కాదు, ఆంధ్ర కాదు, యావత్ భారత్ మొత్తం భారతదేశం అంతా ఇది జరగాలి. ఇవన్నీ అందరికీ ఉపయోగపడేది, మనిషి అన్నవాడికి అందరికీ ఉపయోగపడేది. అందుకని ఇవన్నీ చేస్తారని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నామండి. ఈరోజు మన దగ్గరికి వచ్చినటువంటి గూడూరు సీతామహాలక్ష్మి గారు ఆమె ఉద్యమ నాయకురాలు. ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రిబాయి ఫులే విద్య వైద్య రంగాల్లో కూడా ఒక వినూత్నమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి చట్టాలు కూడా తీసుకొచ్చి చట్టాలు పోరాటం చేస్తున్నారు. కేవలం పోరాటాలు ఆరాటాలు కాదు, మంచి సాహిత్యానికి కూడా ప్రమోట్ చేస్తున్నారు. వెనుకబడినటువంటి సేవలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి సమాజంలో ధనము, ప్రేమ ఇవన్నీ కాకుండా ఒక ధైర్యం ఇచ్చి మరి మట్టిలో మాణిక్యాన్ని తీసి సమాజానికి అందిస్తున్నారు. అటువంటి సేవల్లో కన్యా మేడం గారు కూడా వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.